ఈ రోజున ఇక్కడ కొండాపురం మండలంలో సాయిపేట పంచాయతీలో ఇసుకపాలెం నుంచి ఈశాన్య మూల నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం 12:30కి ముహూర్తం ఫిక్స్ చేసుకుని మన కొండాపురం మండల అధ్యక్షులు ఓంకార్ గారిని సంప్రదించడం జరిగింది. అలాగే ఇక్కడ సాయిపేటలో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కరోజు ముందుగా చెప్తే ఇంత పెద్దగా మాకు స్వాగతం పలికి ఇక్కడ కొన్ని వేల మంది, వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. దాదాపుగా మేము వింజమూరు నుంచి 10 గంటలకు బయలుదేరాం. ఇప్పుడు దాదాపు 4:30 దాటుతా ఉంది. ఇంత దారి పొడవునా ఇంతమంది మాకు స్వాగతం చెప్పి వారందరికీ ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు దాదాపుగా 11 గంటల నుంచి ఇక్కడ మాతో ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలండి, ఆడపడుచులందరికీ కూడా. అలాగే యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే 8 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 8 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దాదాపుగా అందరూ యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గత 2 సంవత్సరాలుగా ఇక్కడ తిరగడం జరుగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని సర్వేలు చేయించుకొని కొన్ని సమస్యలు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ ని ఫామ్ చేసి దాని నుంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది 2 ఏళ్లుగా. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 29,000 మందిని ట్రీట్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, రకరకాల కారణాలతోటి. అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు. అలాగే 15 ప్రోగ్రాములు చేసి నాకు దాదాపు 1,00,000 మందికి పైగా కలిసే అవకాశం వచ్చింది వివిధ కార్యక్రమాల ద్వారా ఉదయగిరి ప్రజలందరినీ. వారు ఇచ్చిన భరోసా అవ్వచ్చు, ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న, మన వేదిక మీద ఉన్న 2 సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదం అవ్వచ్చు, రామారావు గారి ఆశీర్వాదం అవ్వచ్చు, అలాగే మన మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ గారి ఆశీస్సులు అవ్వచ్చు, ఎంతో మంది మేధావులు అవ్వచ్చు, సీనియర్ నాయకులు అవ్వచ్చు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధా సంపత్తి ఉంది. ఎంతో మంది బయటకు వెళ్లి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ చాలా మంది ఉన్నారు. వారందరి సహకారంతో ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానడంలో నాకు ఎటువంటి సందేహం లేదు, జరగబోతా ఉంది. అలాగే మనకు అటు సైడ్ వైసీపీ తరఫునున్న రాజగోపాల్ రెడ్డి గారు దాదాపుగా ఆయన 1.5 year నుంచి ఆ పదవిలో ఉండడం జరిగింది. వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక్కడ వారు అధికారంలో ఉన్నారు 1.5 year నుంచి. నాకు తెలిసి నేను ఏమి చూడలేదు ఇక్కడ వారు ఏం చేశారు అనేది. 2 vehicles సర్టిఫికేట్ చేసుకుని తిరగడం అయితే 4-5 సార్లు చూశాను. నేనేదో అమెరికా నుంచి వచ్చానని చెప్పి నా మీద ఏదో చెప్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజున ఒకసారి ఇక్కడ వీడియోస్ కానీ, వీడియో క్లిప్స్ కానీ, ఇక్కడ విశేషాలు అడగండి. ఈ రోజు ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్న మొదటి రోజు ఇంత వేల మంది ఆదరిస్తుంటే ఇంకా మీరు రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీరు చేసే కార్యక్రమాలు ఏంటి, మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, వాటి మీద డిబేట్ పెట్టుకున్నాం, వాటితో చర్చగా సిద్ధం. అంతేగాని నేను అమెరికా నుంచి వచ్చాను ఇటువంటివన్నీ చెప్పి జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇంతకాలం నమ్మారు. దాదాపుగా 47 కాదు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఏళ్ళు నమ్మారు.